కొండ తిరుమల కొండ ఎక్కారా? అలిపిరి నడక మార్గం ద్వారా, శ్రీవారి నడక మార్గం ద్వారా మొక్కులు తీర్చుకున్నారా? మీతో పాటు నాకు కూడా ఒక మొక్కు ఉంది, తీర్చుకోవాలి కదా. చాలామంది శ్రీవారి భక్తులు నన్ను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? మేడం, మాకు జూన్లో, జూలైలో, ఆగస్టులో మేము వస్తున్నాము, నడక మార్గం ద్వారా దర్శనం చేసుకుంటాము, మాకు టికెట్లు లేవు, మేము ఎలాగా నడక మార్గం టికెట్లు తీసుకోవాలి అని అడిగారు. మరి మీ అందరు అడిగితే సమాధానం చెప్తాను కదా. ఈ వీడియోలో మీ అందరికీ నడక మార్గంలో వచ్చేవాళ్ళు ఒకవేళ టికెట్లు ఉన్నా కూడా మీకు ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి చెప్తాను. అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా మీ అందరికీ కూడా ఓం నమో వెంకటేశాయ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ ఒక లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతిరోజు తిరుమల లైవ్ అప్డేట్స్ మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు అందరూ తెలుసుకోగలరు. ఇక ఫస్ట్ పాయింట్, అలిపిరి శ్రీవారి నడక మార్గంలో మీరు గనక మొక్కులు తీర్చుకోవాలి అని అనుకుంటే ముందుగా ఆ నడక మార్గం టైమింగ్స్ తెలుసుకోవాలా. ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ఈ నడక మార్గం తెరిచి ఉంటుంది. ఇప్పుడు ఈ నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే టికెట్ ఉన్నా వెళ్ళండి, టికెట్ లేకపోయినా మీరు వెళ్ళండి. ఒకవేళ టికెట్ లేకపోతే ఏమిటి, మీరు తిరుపతిలోని 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల కూడా ఉచిత సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. ఒకవేళ తీసుకోకుండా కూడా మీరు వెళ్ళండి, కానీ అంతా కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళా ఫ్రీ క్యూ లైన్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మీరు నించుంటే 20 గంటలు పడుతుందేమో దర్శనానికి. అన్ని కష్టాలు మనకెందుకు? కాబట్టి శుభ్రంగా మీరు ముందు ఒక సర్వదర్శన టోకెన్లు ఒకరోజు ముందు వచ్చి అర్ధరాత్రి 12 గంటల తర్వాత మీకు ఇస్తారు కాబట్టి తీసుకోవడమే ఉత్తమము. నడక మార్గంలో వాళ్ళు ఇక్కడ 12 గంటలకి సర్వదర్శన టోకెన్ తీసుకొని మరుసటి రోజు మీరు నడుచుకుంటూ వెళ్ళండి. కొండపైకి వెళ్ళిపోండి, రూములు కావాలంటే రూములు ట్రై చేయండి, లేదా రాత్రి అక్కడే ఎక్కడ చోట లాకర్స్ తీసుకొని కొండపైన రెస్ట్ తీసుకొని మరుసటి రోజు సర్వదర్శనం చేసుకోండి. కాబట్టి అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి టికెట్ కంపల్సరీ కాదు, కానీ సర్వదర్శన టోకెన్లు తీసుకుంటే మీకు 5 నుంచి 6 గంటల దర్శనం అయితే అయిపోతుందండి. అయితే ఈ సర్వదర్శన టోకెన్లు తీసుకొని అలిపిరి నడక మార్గంలో వెళ్తే మీరేమి స్కానింగ్ చేయించుకోవాల్సిన అవసరం లే. మీ టికెట్ని కంపల్సరీ అసలు రూలే లేదు. కానీ శ్రీవారి నడక మార్గం వాళ్ళు అనుకోండి, ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో మీకు సపరేట్గా కౌంటర్ పెట్టి శ్రీవారి నడక మార్గం టోకెన్లు అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇస్తున్నారు. మీరు మటుకు నడక మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర వాళ్ళు స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేస్తేనే మీ టికెట్ వ్యాలిడ్ అవుతుంది. దయచేసి ఈ 2 విషయాలు మర్చిపోవద్దు. నడక మార్గంలో వెళ్ళాలనుకుంటే టికెట్ కంపల్సరీ కాదు, కానీ టికెట్ ఉంటే దర్శన సమయం అనేది మీకు తక్కువ అవుతుంది. కాబట్టి దయచేసి టికెట్ తీసుకోండి. నడక మార్గం వాళ్ళు టికెట్ ఉంది అనుకోండి, మీరు ఆన్లైన్లో ఇతర టికెట్లు 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, అలాగే ఆర్జిత సేవలు, ఇటువంటి ముందుగా దర్శన టికెట్లు ఏమైనా ఉంటే ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. హ్యాపీగా వెళ్ళిపోతారు, మరుసటి రోజు దర్శనం చేసుకుంటారు. ఇది దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. శ్రీవారి నడక మార్గం వాళ్ళు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మీరు నడక మార్గంలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ 2 నడక మార్గం వాళ్ళు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే మధ్యాహ్నము 1 గంట 2 గంటల వరకే మిమ్మల్ని పిల్లలతో రానిస్తారు. 2 తర్వాత మీరు ఎంట్రీ పాయింట్ దగ్గర మీ పిల్లల్ని రానియరు. ఈ లోపల మీరు వెళ్ళిపోయారంటే ఓకే వెళ్ళొచ్చు. 2 తర్వాత పిల్లల్ని పంపించరు. దయచేసి విషయం తెలుసుకోండి. బంచులుగానే మిమ్మల్ని రాత్రి 7 తర్వాత 6 తర్వాత పంపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, క్రూరముగాలు ఇట్లాంటివన్నీ కూడా అటువైపు శేషాచల అడవులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది నడక మార్గము టికెట్లు ఉన్న వారికి సంబంధించి. సో దయచేసి నడక మార్గం వాళ్ళు తెలుసుకొని ఈ జూన్ జూలైలో మీరు రావాలా. అర్థమైందా? ఇతర సంబంధించి టికెట్ల గురించి ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకున్నా.